వెల్కమ్ టు చైతు చార్మిన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. క్లాసెస్ కోసం మనకు టైలరింగ్ కోసం సిజరు, బీస్ ముక్కలు, సూది దారం, టేపు, హుక్స్, క్లాత్ కావాలన్నమాట. ఇప్పుడు మనం సూది ముందు దారం ఎక్కించడం అయితే రావాలి కదండి. రాని వాళ్ళు ఉంటారా అని కాదు, నేను క్లారిటీగా చెప్తున్నాను. ఇది ఒక్క పేట ఎక్కిస్తున్నాం కదండి, సింగిల్ దారం ఎక్కిస్తున్నాం కదా, దీన్ని ఒక పేట అంటారు. దీన్ని ఒక్క సింగిల్ వేస్తే సింగిల్ పేట అంటారు. దీన్ని డబల్గా కుట్టేస్తే డబుల్ పేట అని అంటుంది, డబుల్ పేట అని అడుగుతారు. దీన్ని వచ్చి మనం ఒక సింగిల్ పేట ఎక్కించుకుంటే డబుల్ పేటగా వచ్చేస్తుంది. కిందకి దారం ఎంత పొడవు కావాలో చూసుకొని ఆ పొడవుకు సరిపడా మనకు దారం పొడవుకి తీసేసుకుని ఎంత కావాలో కటింగ్ చేసేసుకుని ఒక 3 అనేది అక్కడ వేసేసుకోవాలన్నమాట. అలవాటు ఉన్న వాళ్ళు అయితే 2 పేటలు ఎక్కించేస్తారండి. ఎక్కించేసి కింద 2 పేటలకు ఒక్కటి విడిగా ముడేస్తారు. ఇంకో 2 చివర్ల మటుకు 3 వేయరనమాట. ఇది మీకు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మీరు ఇలా వేసుకుంటే మీకు ఈజీగా హెమ్మింగ్ అనేది వస్తుందన్నమాట. ఇలా కరెక్ట్గా మనం ముడి వేసేసుకుని ఇప్పుడు వేస్ట్ క్లాత్ ఏదో ఒకటి మీకు వేస్ట్గా ఉన్న క్లాత్లే తీసుకోండి. ఆ వేస్ట్ క్లాత్కి నేను చూపిస్తున్న విధంగా హెమ్మింగ్ అనేది చేయండి. ఇలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే ముందు హెమ్మింగ్ రావాలి కదండి, కుట్టడం అంటూ రావాలి కదా మనకి. ఈ హెమ్మింగ్ ఉక్స్లు తాళ్ళు వేయడం వచ్చిందనుకోండి, ఇది ఒక బిజినెస్గా కూడా ఉపయోగపడుతుంది. ఏంటంటే మనం టైలరింగ్ షాప్స్కి వెళ్ళి ఇలా హెమ్మింగ్కి మేము కుడతామంటే నీట్గా కుట్టి చూపించామనుకోండి, బ్లౌజ్కి 6 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు 15 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏరియాని బట్టి. ఇలా హెమ్మింగ్ నీట్గా నేర్చుకోవచ్చు. కానీ స్టార్టింగ్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి హెమ్మింగ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ లోపల క్లాత్ మడిచేసుకుని ఒక 3 అనేది వేసేసుకుని, చూస్తున్నారా కింద క్లాత్ పైన మడిచిన క్లాత్ చిన్నది 2 చిన్ని వెడ్జెస్ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా సూది ఎక్కించుకుంటూ హెమ్మింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది నేను మీకు కనబడడం కోసమని వేరే కలర్ దారం వేస్తున్నానండి. అదే సేమ్ కలర్ దారం అయితే హెమ్మింగ్ చేసినట్టు కూడా కనబడదు అనమాట. చూసారా ఇక్కడ ఎల్లో కలర్ కనబడుతుంది కదా, అదే సేమ్ కలర్ దారం అయితే అందులోనే మిక్స్ అయిపోతుంది. అందుకే హెమ్మింగ్ సేమ్ కలర్ దారంతోనే వేస్తారనమాట. ఇలాగ చిన్నవి గ్యాప్స్ మరీ ఎక్కువ గ్యాప్ కూడా ఇచ్చుకోకూడదండి. నేను ఎంతైతే గ్యాప్ ఇస్తున్నానో చూస్తున్నారు కదా, ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో చిన్న డాట్స్ అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం డాట్స్ అన్నీ సమానంగా రావాలండి దూరం. ఒకటి చిన్నది వేస్తే ఒకటి పెద్దది వేస్తే అలా కుదరదు. మనం ఫస్ట్ నుంచి ఎంతైతే దూరం పెడుతున్నామో అంతే దూరంలో ప్రతి కుట్టు రావాలన్నమాట. సేమ్ చూసారా, అక్కడ దారాలు ఎక్కడైనా లూజ్ వచ్చినా ఏమొచ్చినా సరి చేసుకుంటూ ఉండండి. అలా సరి చేసుకుంటేనే మన క్లాత్ అనేది నీట్గా వస్తుంది. లూజ్గా వచ్చిందనుకోండి మళ్ళీ హెమ్మింగ్ చేసినా వేస్టే అనమాట. చివరికి వచ్చేటప్పటికి ఇక్కడ మీకు మడత వేయడం చూపిస్తున్నాను నేను. జస్ట్ మనకి ఏదైనా క్లాత్ చివరికి వచ్చినప్పుడు ఎడ్జ్ లేదనుకోండి, అలా మడత అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇది మామూలుగా హెమ్మింగ్కి చివరికి వేసుకుని అక్కడ ఎడ్జ్ ఎక్కడైతే ఉందో మనం అక్కడ ఎడ్జ్ దగ్గర కుట్టు అనేది 3 అనేది వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, వేసుకుని సింగిల్ ముడి కూడా సరిపోతుంది. లేదు అనుకుంటే కొంచెం గట్టిగా ఉండాలి అనుకుంటే డబల్ కూడా వేసుకోవచ్చు ముడి. ఇలా చూసారు కదా, మొత్తం అంతా ఒకే దూరంలో చిన్న డాట్స్ అనేది కనబడుతున్నాయి కదా, ఇదే విధంగా హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి తాడు వేయడం రావాలండి. అంటే ఉక్సులకి కాజాలు అంటాం కదా, తాడు మేము తాడు అని అంటాము, అదన్నీ కాజా వేయడం రావాలి. ఇప్పుడు అదే సూదికి మనం 2 పేటల మీద దారం ఎక్కించాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా 2 పేటలు తీసుకొని మీరు ఎంతైతే హ్యాండ్ పొడవు చూడగలరో, అంటే దారం పొడవు ఎంతవరకు ఎంతవరకు మీరు మేనేజ్ చేయగలరో అంతవరకు పొడవు మటుకు ఉంచుకోండి. చివరిని మొత్తం 2 కొనలు మొత్తం 4 కొనలు కలిపి 3 వేసేసుకోవాలి సమానంగా చూసుకుని. దీన్ని 4 పేటలు అంటామండి. హుక్స్లకి తాళ్ళకి బటన్స్కి కంపల్సరీ ఇలా 4 పేటలు మాత్రమే వేయాలి. 2 పేటల మీద అది వేస్తే బేగా పీక్కుపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. చూసారు కదా 3 ఎలా పడిందో, అలా గట్టిగా 3 వేసేసుకుని మనం మామూలుగా హుక్స్లకి తాళ్ళకి అయితే బ్లౌజ్కి మనకి డాట్స్ అనేది ఒక ఆనవాలు ఉంటుందండి, పెట్టేసుకోవచ్చు. లేదు అంటే కొంతమంది ఆనవాలు పెట్టుకుని వేస్తారు. మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే పొడవు ఎంత ఉండాలి అనేది మీకు తెలియాలి కాబట్టి నేను చిన్న డాట్స్ పెట్టి చూపిస్తున్నాను అనమాట.
అంటే హాఫ్ ఇంచుకి తక్కువ, పావించుకి ఎక్కువ అన్నట్టు చిన్నది ఒక పావించు గ్యాప్లో మాత్రమే తాళ్ళు అనేది రావాలి. మీకు ఫస్ట్ స్టార్టింగ్ రాదు కాబట్టి మీరు పెద్దవి పెట్టేశారనుకోండి బాగానే లూజ్ అయిపోద్ది. మరీ చిన్నవి అయిపోయాయి అనుకోండి హుక్ ఎక్కదనమాట. కాబట్టి ఇగో చూసారు కదా, ఒక పావించు గ్యాప్లో మనం చిన్న మార్కింగ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి మనం ఎండ్ గీతకి ఇలాగ సూదిని ఈ విధంగా పై నుంచి కిందకి 3 సార్లు తీసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ ఇలాగే ఇలా వేస్తేనే స్ట్రాంగ్గా ఉంటుందండి. 3 సార్లు కంపల్సరీ వేయాలి. 4 వేసినా మీ ఇష్టం, ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. 3 సార్లు అయితే సరిపోతుంది అనమాట. ఇలా 3 సార్లు దారం వేసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఒక వేలుకి దారం పైకి పెట్టుకొని మనం పెట్టుకున్న దారాల మధ్యలోంచి మార్కింగ్ పెట్టుకున్న దారాలు వేసాం కదా, వాటి మధ్యలోంచి సూదిని బయటికి తీస్తే 3 అనేది కరెక్ట్గా పడిపోతుందండి. కరెక్ట్గా చూసుకోవాలి, చివరికి లాక్కుంటే అలాగా సరిపోతుంది అనమాట. ఈ విధంగానే మొత్తం థ్రెడ్ ఆ చిన్న పావించు థ్రెడ్ అయిపోయే వరకు కూడా సేమ్ ఇలాగే కింద క్లాత్ పడకూడదు, పైన దారం కూడా పోగు ఉండిపోకూడదు. ఆ విధంగా వేసుకుంటే తాడు అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట అండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక వేలుతో పెట్టుకోవడం, మధ్యలోంచి సూది తీస్తే ఈజీగా అయిపోతుంది. లేదు మాకు ఇలా రావట్లేదంటే సూది పెట్టేసుకుని దారం పైనుంచి తిప్పుకుంటే సరిపోతుందండి. దానికన్నా ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. మనకి ఏంటంటే దారం కూడా చిక్కులు పడకుండా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి మీకు ఇది చెప్తున్నాను. నేనైతే ఇలాగే వేస్తానండి. చూస్తున్నారు కదా, చక్కగా ఇలా వేసేసుకోవడం. చివరికి వచ్చాక బ్యాక్కి తిప్పేసుకోవాలి. బ్యాక్కి సూది పెట్టేసుకొని చూస్తున్నారు బాగా చివరికి కిందగా సూది దింపేసుకొని కింద సైడ్ అనేది మనం అంటే రాంగ్ సైడ్ అనేది 3 అనేది వేసేసుకోవాలి. ఇక్కడ కూడా వేసుకుంటే డబల్ ముడి వేసుకోవచ్చు, లేదా సింగిల్ ముడి వేసేసుకున్నా సరిపోతుంది. ఏమీ ప్రాబ్లం ఉండదన్నమాట అండి. ఎలాగైనా సరే ఏమీ తెగిపోవడం ఊడిపోవడం ఉండదు. ఇక్కడ చిక్కు పడిపోయింది చూసారా, మనం లూజ్గా లాక్కుంటే వెంటనే వచ్చేస్తుంది. లేదంటే బలంగా లాగేసాం అనుకోండి అది చిరిగిపోతుంది, ఇది కూడా దారం కూడా తెగిపోతుంది. మెయిన్ మన క్లాత్ చిరిగిపోకూడదు కదండి, అందుకని చూసుకొని నీట్గా ఇలా చిక్కులైనా పడితే కనుక ముందుకు దారాన్ని లూజ్ చేసుకుంటే మనకి చిక్కు అనేది పడకుండా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలాగే తాడు వేసుకున్నాం కదా, ఇలాగే తాడు వచ్చే వరకు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంతే నీట్గా రావాలి. ఆ వెడల్పు అయితే సరిపోతుంది అనమాట. ఇది చూసారు కదా, సూది పెట్టి చూపిస్తున్నాను, గ్యాప్ అనేది వస్తుంది కదా. కిందకి మనకి బ్లౌజ్ అయితే ఏంటి, క్లాత్ అయితే మటుకు పోగు రాకూడదు, దారం పోగు బయటకు ఉండిపోకూడదు అనమాట. ఇప్పుడు మీకు హుక్ వేయడం కూడా చూపిస్తున్నాను. ఈ హుక్స్ అనేది మనం కింద గ్యాప్ ఇచ్చుకోవచ్చు, దూరంగా లాగి వేస్తారు కొంతమంది, లేదంటే ఇలాగ కూడా వేసేసుకోవచ్చు. అని గ్యాప్ ఇవ్వాల్సిన పని అయితే ఏమీ లేదు, ఎలాగేసినా ఒకటే. ఒక సైడ్ నుంచి ముందు మనం ముడి వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. హుక్ ఆ రౌండ్స్ ఉన్నాయి కదా, రౌండ్స్ చుట్టూ ఇలాగా ఒక్కొక్క ముడి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. క్లాత్ నుంచి హుక్ రౌండ్ మధ్యలోకి సూది పెట్టుకొని దారం చుట్టేసుకుని ఒక్కొక్క తిప్పుకుంటే ముడడిపోతుంది అనమాట అండి. ఇదే విధంగా మొత్తం చుట్టూ కింద రౌండ్స్ 2 చుట్టూ కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి కూడా రాని వాళ్ళు ఉంటారా, అందరికీ మాకు వచ్చు అని అనుకోవద్దండి. అంటే రాని వాళ్ళు కూడా ఎంత ఉంటారు, ఎక్కడో దిక్కున కొంతమంది ఉంటారు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా హుక్స్ వేయడం రాదక్క, తాడు వేయడం రాదక్క అంటారు. అందుకు వాళ్ళ కోసం కూడా నేను స్టార్టింగ్ నుంచి చెప్పాలి, బేసిక్ నుంచి చెప్పాలి అని చెప్పేసి ఈ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. అందరూ కూడా మొత్తం ఏదో చిన్నగా చెప్పేసుకుని మొత్తం బ్లౌజులు స్టార్టింగ్ చేసేసుకుంటున్నారు. అది కాదండి ప్రాసెస్ అయితే. బేసిక్ నుంచి వెళ్తేనే మనకి టైలరింగ్లో క్లాసెస్ అనేవి నీట్గా అర్థమవుతాయి. కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అనుకోండి ఫ్రాక్లు చెప్పినా సరే అర్థమైపోతాయి. అందరికీ అలా అర్థం అవ్వాలని లేదు కదా, కొంచెమంది అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమని నేను ఈ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను వాటికి క్లారిటీగా సమాధానం చెప్తాను. చూస్తున్నారు కదా, ఇలాగా మనం పైన ఇలా ఎందుకు వేసామంటే హుక్ అనేది కిందకి వంగిపోకుండా పైన ఆ ముడ అనేది పట్టుకుంటుంది అనమాట. మళ్ళీ పక్క సైడ్కి తీసుకొచ్చేసి 2 ముళ్ళు వేసేసామంటే గట్టిగా ఉండిపోద్ది, అదేమి ఊడదండి. జాకెట్ అన్నా పోవాలి కానీ ఆ హుక్ అయితే ఊడిపోదు.
కంపెనీ మంచివైతే హుక్స్ మంచివైతే విరిగిపోకుండా బాగానే ఉంటాయండి. హుక్స్ మంచివి కాకపోతే మటుకు కొంచెం ఉప్పు నీటిలో అట్లా ఉన్నా సరే ఎంత మంచి కంపెనీ అయినా ఉప్పు నీటిలో అట్లా ఉతికితే కూడా విరిగిపోతాయి హుక్స్. అవి కూడా గమనించుకోవాలి. చూసారు కదా హుక్లో తాడు ఎలా పట్టేసిందో చక్కగాని బయటకు కూడా రాకుండానే. ఇదే విధంగా హుక్స్ తాడు ప్రాక్టీస్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు షర్ట్ బటన్ కూడా వేయడం చూపిస్తున్నానండి. ఇది కూడా టైలరింగ్లో ఒక భాగమే. ఎందుకంటే మాకు కాజాలు హుక్స్లు వేయడం కూడా చూపిస్తారు. ఇప్పుడు అన్ని మెషిన్స్ వచ్చేసాయి కాబట్టి మెషిన్ మీదే వేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు రాని వాళ్ళు అయితే కాబట్టి నేను చెప్తున్నాను. బటన్ కూడా ఈ విధంగా పెట్టుకొని మనకి ఎక్కువ ఇంట్లో అవసరమైంది బటన్స్ హుక్స్ కుట్టుకోవడమే కదండి. మ్యాక్సిమం అందరూ ఇదే. కాజాలు అయితే మిషన్ మీద వేసేస్తారు కాబట్టి వాటితో ప్రాబ్లం ఉండదు. అందుకని నేను బటన్ మాత్రమే కుట్టడం చూపిస్తున్నాను మీకు. ఇలాగా ఒక హోల్ నుంచి తీసి ఇంకో హోల్లో పెట్టుకుని క్రాస్లో కన్నా వేసుకోవచ్చు, లేదా లైన్ స్ట్రైట్గా అంటే రెండు హోల్స్ కలిపి అలాగన్నా వేసుకోవచ్చు. బటన్ అనేది మీ ఇష్టం, కానీ అన్ని బటన్స్ ఒకే విధంగా కుట్టాలి. షర్ట్కి ఎలాగైతే ఉన్నాయో అదే విధంగా కుట్టుకొని రావాలన్నమాట. మీకు నార్మల్గా నేను బటన్ ఎలాగైతే వేయాలో చూపిస్తున్నాను. ఇవే స్ట్రైట్ లైన్ వేసుకోవచ్చు, లేదా క్రాస్గా కూడా కుట్టుకోవచ్చు అనమాట అండి. ఇలాగ ఇటు 3 అటు 3 మూడేసి తిప్పుకుంటే ఇలాగ మనకి స్ట్రాంగ్గా బటన్ అనేది నిలబడిపోతుంది. బటన్ అనేది క్లాత్కి ఉండిపోవడం కరెక్టే, కానీ మనకి కాజాలోకి కూడా ఎక్కాలి కదండి. అందుకోసమని మనం ఇప్పుడు చూపిస్తాను చూడండి. బటన్ని 3 సార్లు తిప్పేశాక కింద నుంచి బటన్ పక్కకి సూది అనేది లాక్కోవాలి. అంటే బటన్ మధ్యలోకి వస్తుంది అన్నమాట దారం. చూస్తున్నారు కదా, ఇలాగ బటన్ మన కుట్ట ఎక్కడైతే వేసామో అక్కడి నుంచి ఇలా లాక్కున్నాం అనుకోండి, దారం పైకి వస్తుంది కదా. అక్కడి నుంచి 3 తిప్పులు ఇలాగ బటన్ చుట్టూ 3 సార్లు దారం తిప్పుకున్నాం అనుకోండి, మనకి కొంచెం గట్టిగా కొంచెం పైకి లేస్తుంది. లాస్ట్ దానికి మళ్ళీ ఒక దారం ఒకసారి చుట్టుకుని దానికి మనం మధ్యలోంచి సూది లాగితే ముడడిపోద్ది. మళ్ళీ సేమ్ కింద నుంచి మళ్ళీ బటన్ మధ్యలోంచి కిందకి దారం లాగేసుకుంటే సూది లాగేసుకుంటే వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడ వచ్చిన చోట ఒక చిన్న ముడ అనేది వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల దారం గట్టిగా ఉంటుంది, ప్లస్ బటన్ కూడా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇంతేనండి ఇవాళ మన వీడియో. మరుసటి మళ్ళీ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.